అంశానికి సంబంధించిన మీ అందరూ కూడా నేను ఈ సందర్భంలో ఒక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవడు రాజకీయ అధికారాన్ని తీసుకొచ్చి ఇవ్వడు, ఎవడు ఆర్థికంగా ఎదగడానికి రమ్మని ధన సంపదల్ని మీకు పంచరు. కానీ మనం తెచ్చుకోగలిగేది, మనం సంపాదించుకోగలిగేటువంటిది విద్య. అడిషనల్ కలెక్టర్ గారు ఆ మాట చెప్తారనుకున్న వారు కూడా ఆ స్థాయి దాకా పోయి వారు ఇంకా ఉన్నతంగా ఆలోచించాల్సిందని కోరుతారు. ఎందుకంటే విద్య వల్ల ఉన్నతమైన శిఖరాలు ఎదగగలిగితే మిగతా అన్ని లైన్గా మీ దగ్గరకు వస్తాయి. తర్వాత రాజకీయాలు అనేటువంటిది మాడుగులన్నీ అంటే వందల గిట్టల బలమున్నా పిసరంత అధికారం ఉంటే చాలు అని చెప్తారు రాజకీయంగా. అది రావాలంటే కూడా అంత సులువు కాదు. ఏమిటంటే ఎఫర్ట్ ఉన్నా ఆవగించేంత అదృష్టం కూడా కావాలి. నేనేమంటున్నా అంటే రాజకీయాలు నేను ఇక్కడ నుండి మాట్లాడగలుగుతున్నా అంటే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వంలో విద్యార్థి సంఘ ఎన్నికలు ఉంటుండే. విద్యార్థి సంఘ రాజకీయాల్లో ఇంతకుముందు భారతి గారు చెప్పినట్టుగా ఆనాటి మురళీధరరావు కమిషన్ ఉద్యమంలో విద్యార్థి దశలో రాజకీయాల్లో బయటకు వచ్చి ఇలా 37 సంవత్సరాలుగా పూర్తి స్థాయి విద్యార్థి నాయకుడిగా ఉండి అనేక రకాలుగా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో వేదికల ద్వారా ఈ రోజు ఇక్కడ దాకా వచ్చి మీ ముందు మాట్లాడగలుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేయండి. మన చరిత్ర గొప్పది. మనకు అవకాశాలు రావాలంటే మనం అందిపుచ్చుకోవడానికి ఎదగాలి. అకుంఠిత దీక్ష, ఒక నైపుణ్యత, కష్టపడి పనిచేయగలిగేటువంటి శక్తి, పెద్ద చారిత్రాత్మకమైనటువంటి వంశ పారంపర్యం అన్నీ ఉండి కూడా ఇలా దూరం ఉంటా ఉన్నాం, బలహీనంగా ఉంటున్నాం అనేటువంటి భావన ముందు మనసులకి తీసుకోండి. ఒక డిసైడ్ చేసుకొని కొట్టాలండి. అదే ఏమి ప్రకారం ఇలా కులాలు పనికొస్తే అనుకునే పొరపాటు. 1% లేని కులం రాష్ట్రాన్ని పరిపాలించగలగా మీరు ఇంతమంది ఉన్నామని చెప్పేటువంటి వాళ్ళు మీరు మాత్రం మీరే ఇన్ఫీరియారిటీ ఫీలింగ్లా కుదించకపోతే ఎవరైనా చేసేది ఉండదు. ఓపెన్ అప్ రండి, బయటికి రండి. ఎవరికి హక్కు కాదు, ఎవరి సొంతం కాదు. ఈ దేశ స్వతంత్రంలో ప్రజాస్వామ్యం ఉంది, రాజ్యాంగం ఉంది. దాని ప్రకారం ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఉన్నత విద్యలకు పోయి తద్వారా అనేక అవకాశాలు తీసుకొని అది అధికారికంగా కానీ రాజకీయంగా కానీ అందరికీ న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయమని సందర్భంగా కోరుతా ఉన్నాం. దాని తర్వాత ఐక్యత, మీరు ఐక్యత ఉండండి. ప్రభుత్వమే మిమ్మల్ని పిలిచి నీకు ఏ కార్యక్రమం కావాలి, నీకు ఏమి కావాలి అనేటువంటి ఆలోచించేటువంటి విధంగా వస్తుంది అనే మనం సందర్భంగా మనం చెప్తాను. ఎందుకంటే బీసీలకు సంబంధించిన కుల గణన సర్వే చేసింది ఆయన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అని ఆయన తెలియదు కావచ్చు. మేము జనగణన చేసిన అంటలేదు. దేశంలో క్యాష్ సెన్సస్ చేయలే, క్యాష్ సర్వేనే చేసినాం. మేము తప్పు చెప్తలే. కుల సర్వే చేసిన కుల గణన వాడు జనగణన అంటే జనాభా లెక్కలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంది. కానీ కులాలకు సంబంధించిన లెక్కలు ఇచ్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అదే మాట రాహుల్ గాంధీ గారు భారతీయ యాత్రలో చెప్పిండు, దేశం మొత్తం మీద కులాల వారిగా లెక్కలు జరగాలి, ఇతర అవాదు ఇచ్చేదానికి కావాలని చెప్పిండు. ఇలా రాహుల్ గాంధీ గారి నినాదం మేరకు సామాజిక న్యాయం కోసం ఏకైక వీరుడుగా పోరాడే ఆనాడు మీరు చెప్తున్నటువంటి ఈ భగీరథుడు ఏ విధంగా అయితే ఆనాడు గంగాన్ని తీసుకురావడానికి 1000 సంవత్సరాలు దీక్ష చేసిండో రాహుల్ గాంధీ గారు అంత పెద్ద పాదయాత్రలో కూడా ఒక భగీరథుడు లాగా వారి జోడులో ఇతర ఆబాలు ఇచ్చేదాన్ని జాతి జనగణ హోనా चाहिए चलो आज मैं करे तो हम घर के टिकाएंगे అంటే ఇలా తెలంగాణ ప్రభుత్వం చేసి చూపెట్టింది. అదే దేశానికి రోల్ మోడల్ అయింది. ఇలా దేశానికి రోల్ మోడల్ అయినటువంటి ఈ జనాభా లెక్కల్లో కులాల లెక్కలు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఇది తెలంగాణ విజయం, తెలంగాణ బలహీన వర్గాల విజయం, తెలంగాణ ప్రజల విజయం. కాబట్టి ఇలా మనందరం కూడా రాహుల్ గాంధీ ధన్యవాదాలు చెప్పాలి. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో తప్పకుండా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఒక కమిటీ వేసినాం. ఏ జనాభా ఎక్కడైతే కుల సర్వే జరిగిందో దానికి అనుగుణంగా సగర్లకు ఏం చేయాలి, మిగతా వర్గాలకు ఏం చేయాలి. తప్పకుండా ఈ సామాజిక పరంగా రాబోయే కాలంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం
అందరికీ సముచిత న్యాయం చేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో రాబోతా ఉంది. దానికి సంబంధించి మీరు కూడా నాయకత్వాన్ని కలవండి. ఒక జస్టిస్ రాష్ట్ర మంత్రివర్యులు అన్న